హైదరాబాద్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జిల్లా కలెక్టర్ సదస్సు జరగనుంది. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి పథకాలపై చర్చించనున్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, పరిష్కారాలపై కలెక్టర్ను అడిగి సీఎం తెలుసుకోనున్నారు. భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జిల్లా కలెక్టర్ సదస్సు జరగనుంది. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి పథకాలపై చర్చించనున్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, పరిష్కారాలపై కలెక్టర్ను అడిగి సీఎం తెలుసుకోనున్నారు. భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎల్సీహెచ్ఆర్డీలో అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు. ప్రధానంగా భూభారతి పోర్టల్ ఈ రోజు కూడా సీఎం ప్రారంభించబోతున్న సాయంత్రం 5 గంటల శిల్పకళా వేదికలో ఈ క్రమంలోనే కలెక్టర్లతో దీనిపైన కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం, తాగునీటి పథకాలపై కూడా కలెక్టర్లతో చర్చించనున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం కలెక్టర్లను కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాలపైనే కలెక్టర్లని కూడా సీఎం తెలుసుకోనున్నారు. మరోవైపు భూభారతికి సంబంధించి పోర్టల్లో తెచ్చినటువంటి మార్పులు ప్రజలకు కలిగే ప్రయోజనాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు వివరించనున్నారు. ఎందుకంటే ఈ భూభారతికి సంబంధించి ఈరోజు పోర్టల్ ప్రారంభిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా కూడా దీన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ మండలాల్లో కలెక్టర్లు వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకోవాలి, పోర్టల్ గురించి వివరించాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటిని నివృత్తి అనుమానాలను కూడా నివృత్తి చేసే బాధ్యత కలెక్టర్లపై ఉంది. కాబట్టి కలెక్టర్లకు భూభారతి వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ కూడా కలెక్టర్లకు వివరించే ప్రయత్నం అయితే సీఎం చేస్తారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అది ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తుంది. కాబట్టి ఈ పథకానికి సంబంధించి అమల్లో చేపట్టాల్సిన చర్యలు ఏంటి, లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అసలు ఎలా ఉన్నాయి, ఇంతవరకు మంజూరైన ఇళ్ల నిర్మాణాల తీరేంటి, మొదటి దశలో అసలు చెల్లింపులు ఏమైనా జరిగాయా వంటి అంశాలన్నిటిపై కూడా కలెక్టర్లతో సీఎం సమీక్షించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లను మొదటి దఫా ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అమల్లో మాత్రం అలసత్వం వహించవద్దు అనేటువంటి హెచ్చరికలు అయితే కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసే అవకాశం కల్పిస్తోంది. అనంతరం ఈ సంవత్సరాలతో శిల్పకళ తోరణంలో సాయంత్రం 5 గంటలకు భూభారతి పోర్టల్ కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.